హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదే సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యం ఉడకబెట్టకుండా ఎలాగా ఆవిరి పెట్టి ఎలా పెట్టాలో ఈజీగా సింపుల్గా ఎంత టేస్ట్గానో ఉంటాయండి. చూసారా, సగ్గుబియ్యం లాగే కనిపించేస్తాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, ఎంతో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఏదైనా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకోండి. నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్నవైతే చక్కగా వేగిపోతాయి, పెద్దవైనా పర్వాలేదు. ఇవైతే ఇంకా చిన్నవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు కడిగి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక గంట అలా నానాక మెత్తగా నానిపోతాయి. చిన్నవి కాబట్టి త్వరగానే నానిపోతాయి. ఇప్పుడు వాటర్ లేకుండా స్ట్రైనర్లో వేసి వడపోసేయండి. అవి ఒక గిన్నెలో వేసి తగినంత సాల్ట్ వేయండి. కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక పళ్ళెం తీసుకోండి. పళ్ళానికి ఆయిల్ అప్లై చేసుకొని, మీ దగ్గర ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, అందులో పెట్టుకున్నా పర్వాలేదు, ఆవిరి పెట్టుకున్నా. నేనైతే పళ్ళులోనే పెట్టేస్తానండి, త్వరగా అయిపోతుంది. ఇడ్లీ రేకులన్నీ తోముకునే పని ఉండదని ఇలా పళ్ళులో పెట్టేస్తున్నాను. అంతలోకి మనం స్టవ్ వెలిగించుకొని ఆవిరి పెట్టుకోవడానికి నేనైతే వెడల్పుది ఒక గిన్నె అయితే పెట్టి వాటర్ వేసి స్టాండ్ పెట్టేశాను. అందులో ఇప్పుడు మన దగ్గర గాజులు ఉంటాయి కదండి, ఏ గాజులైనా పర్వాలేదు, ప్లెయిన్ అయినా ఇలా డిజైన్ అయినా సరే, ఇలా పెట్టుకొని ఒక స్పూన్ అందులో వేసేయండి. మనకి రౌండ్గా రావడానికి గాజులు బాగా ఉపయోగపడతాయి. అదే మనం మామూలుగా స్పూన్తో వేసినా సరే వస్తాయి, కానీ అంత రౌండ్ షేప్ రాదు. పనికిరాని గాజులతో ఇలాగా మనం చేయొచ్చు. ఇప్పుడు అవి వాటర్ కొంచెం మరిగింది కదా, ఆవిరి పెట్టేసుకున్నాం కదా, ఒక పళ్ళెం పెట్టేయండి. మధ్యలో గ్యాప్ ఉంది కదా, అందులో చిన్న గిన్నె అయితే పెట్టండి. పెట్టాక ఇంకొక పళ్ళెం కూడా దాని మీద పెట్టేసి మూత పెట్టేయండి. ఇవి ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచాం కాబట్టి మెత్తగా ఉన్నాయి కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఆవిరికి దానికున్న తడితోనే అది ఉడికిపోతాయి. ఇంకా కొంచెం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యానికి అయితే నేను బీట్రూట్ కలర్ వేస్తున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అదైనా వేయచ్చు. నేనైతే బీట్రూట్ ఉందని బీట్రూట్ కలర్ వేస్తున్నాను. అంటే బీట్రూట్ వడియాలండి ఇవి. కొంచెం తెల్లగా, కొన్ని పింక్ కలర్లో ఉంటాయి. మా పాపకైతే పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకని బీట్రూట్ వేసి పింక్ కలర్లో పెట్టాను. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి. మనకు ఉడికిందో లేదో ఎలా తెలియాలని అనుకుంటే, మీరు సగ్గుబియ్యం పెట్టేటప్పుడు ఒకలాగా ఉంటాయి, అవి ఉడికినాక ఇంకొకలాగా వాటర్ జెల్లీలాగా కనిపిస్తాయి. అప్పుడు అట్ల పుల్ల తీసుకొని తడి చేసుకొని ఇలా తీసి ఇందులో అయితే మీరు ఎండబెడతారో ఆ పళ్ళులో వేసేయండి, వెడల్పు దాంట్లో. ఇంకొక పళ్ళానికి, అదే పళ్ళానికి మళ్ళీ ఆయిల్ పెట్టి ఉన్నవి కూడా వేసేయండి. బీట్రూట్, సగ్గుబియ్యం అవి కూడా ఆవిరి పెట్టేయండి. ఇవి కూడా ఉడికిపోయినాయి. నేనైతే అదే పళ్ళుతో ఎండబెట్టేశాను. చక్కగా తీసేటప్పుడు కూడా అట్ల పుల్లతోనే సాఫ్ట్గా మీరు ఇలా అన్నారంటే వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, వైట్ కలర్, పింక్ కలర్ సగ్గుబియ్యాలు వడియాలు. మనకి సగ్గుబియ్యం విడివిడిగా దేని దానికే చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి వేపి కూడా చూపిస్తాను. పిల్లలకి ఎంతగానో నచ్చుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతో బాగా పొంగి పెద్దగా అయినాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత ఈజీగా అయిపోయే సగ్గుబియ్యాన్ని
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ సగ్గుబియ్యం వడియాలు ఇలా చేయాలని తెలియదు. చక్కగా నానబెట్టడం, ఆవిరి పెట్టడం, తీసి ఎండబెట్టడం, అంతే. సింపుల్ ప్రాసెస్ అండి ఇదంతా. చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగాను. ఇవి చూసారా, 2 లేయర్స్ అయితే వచ్చినాయి ఈ సగ్గుబియ్యం. చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిలో మీకు కావాలనుకుంటే పైన కొంచెం కారం, లైట్గా సాల్ట్ జిమ్ముకొని కూడా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉన్నాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.